నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 28న మంత్రి లోకేష్ ఒంగోలులో పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు, భూమి పూజ చేస్తారన్న ఎమ్మెల్యే దామచల జనార్దన్. పర్యటనను విజయవంతం చేయాలని పిలుపు. ప్రకాశం బస్టాండ్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు, లైసెన్స్ లేని షాపులకు నోటీసులు జారీ చేసిన అధికారి శివతేజ. ఈ నెలాఖరున వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. ఏర్పాట్లు పరిశీలించిన మార్కాపురం కలెక్టర్ విజయ్ సునీత, పలువురు అధికారులు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఒంగోలు పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే దామచల జనార్దన్ కోరారు. ఈ నెల 28వ తేదీ ఉదయం 9 గంటలకు గ్రోత్ సెంటర్ వద్ద సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మంత్రి లోకేష్కి స్వాగతం పలుకుతారన్నారు. హర్షిని కాలేజ్ విద్యార్థినులతో ఇంటరాక్షన్ అనంతరం సదలవాడలో కంది రవిశంకర్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రాడిసన్ 5 స్టార్ హోటల్ నిర్మాణానికి భూమి పూజ చేస్తారన్నారు. అనంతరం త్రోవగుంట వద్ద ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 సంవత్సరాల సందర్భంగా జిల్లా వెలుగుమూర్తుల విగ్రహాల ప్రాంగణం ప్రారంభం, పీవీఆర్ గ్రౌండ్స్ వద్ద డ్రింకింగ్ వాటర్ పైలాన్, 1500 మంది స్కూలు విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ, అనంతరం ఆధునీకరించిన పీడీసీసీ బ్యాంకును ప్రారంభిస్తారు. జీజీహెచ్కు శాంక్షన్ అయిన 5 కోట్ల నిధులతో నిర్మించనున్న బిల్డింగుకు భూమి పూజ, మినీ స్టేడియంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమాల సమయాలు తెలియరావాల్సి ఉందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు బిఎన్ విజయ్ కుమార్, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, నగర పార్టీ అధ్యక్షులు మదన్, మాలెంపాటి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. రేపు 28వ తారీఖు మన ప్రీతం నాయకులు, యువ నాయకులు నారా లోకేష్ గారి షెడ్యూల్ దాదాపు కన్ఫామ్ చేసాం. 28 పొద్దున్నే 9 గంటలకి గ్రోత్ సెంటర్ దగ్గరికి రావటం జరుగుతుంది. గ్రోత్ సెంటర్ దగ్గర 9 గంటల నుంచి ఆయన అక్కడ గ్రోత్ సెంటర్లో సంతనూతలపాడు ఎమ్మెల్యే గారి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అక్కడ రిసీవ్ చేసుకుంటారు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు హర్షిని కాలేజీ వాళ్ళ విద్యార్థులతో కొంత కలవటం జరుగుతుంది. ఆ తర్వాత నేరుగా చదలవాడ అక్కడ ఏదైతే రాడిసన్ మన రవిప్రియ మాల్ అధినేత రవిశంకర్ గారి అక్కడ హోటల్లో భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి దగ్గర 10-10:30కి నేరుగా మన త్రావగుంట దగ్గర నుంచి ఒంగోలు నియోజకవర్గంలోకి ఎంటర్ అవడం జరుగుతుంది. ఒంగోలు నియోజకవర్గంలో ఏదైతే మనం కిమ్స్ సెంటర్ దగ్గర కొన్ని విగ్రహాలు ఇవన్నీ కూడా పెట్టాం, దాన్ని ఓపెన్ చేస్తారు. అంజీ రోడ్డు మీదుగా పీవీఆర్ గ్రౌండ్స్కి రావటం, పీవీఆర్ గ్రౌండ్ దగ్గర డ్రింకింగ్ వాటర్ది ఒకటి పైలాన్ పెట్టాం. ఎందుకంటే మన ఒంగోలుకి ఇప్పటికి ఎన్నో దశాబ్దాల నుంచి నీళ్లు లేవు, తాగేదానికి 3 రోజులకు ఒకసారి ఇస్తున్నాం. అదేవిధంగా చాలా కొన్ని ఏరియాలలో ఈ రోజుకి ట్యాంకర్లు పంపించే పరిస్థితి ఉంది. కాబట్టి 14-19లో మనం గుళ్ళకమ్మ నుంచి అండర్గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా మనకు సమ్మర్స్టోర్స్ ట్యాంక్ పంపించడం జరిగింది. అది పూర్తి చేసాం. ఈరోజు ఉండే టౌన్ మొత్తం కూడా పైప్ లైన్లు, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్లు అన్నీ కూడా మార్చి, అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ కోసం 18 ఓవరే ట్యాంక్స్ కూడా కట్టడం జరుగుతుంది. 18 ఏరియాలలో ఒక్కొక్క ట్యాంకు 5 లక్షల లీటర్లు ట్యాంక్స్ కూడా కడుతున్నాం. అదేవిధంగా ఫిల్టర్ బెడ్స్ కడుతున్నాం. ఈ పైప్ లైన్లన్నీ మార్చిన తర్వాత మనకి ప్రతిరోజు వాటర్ వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్కడైతే కంప్లీట్ అవుతుందో అక్కడ ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాలు కూడా చేసి 2 సంవత్సరాల లోపల పూర్తిగా టౌన్ కంప్లీట్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. దానికి లోకేష్ గారి చేతుల మీదుగా ఆ రోజు పైప్ లైన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పైప్ లైన్ మొదలుపెట్టేదానికి ఒక ఇది పైలాన్ ఒకటి రెడీ చేస్తున్నాం పీవీఆర్ గ్రౌండ్లో. అదేవిధంగా పీవీఆర్ గ్రౌండ్లోనే ఒక 1500 మంది పిల్లలకి సైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టాం. ఆ తర్వాత పీడీసీ బ్యాంక్లో వాళ్ళు 1.5 కోటి మొత్తం పీడీసీ బ్యాంక్ రెనోవేట్ చేశారు. పీడీసీ బ్యాంక్ ఓపెనింగ్ పెట్టారు. అది అయిన తర్వాత నేరుగా మన జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్లో 15 కోట్లతోటి బిల్డింగ్స్ శాంక్షన్ చేశారు. దాన్ని కూడా అక్కడ భూమి పూజ ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. ఆ తర్వాత మనకి మినీ స్టేడియంలో కార్యకర్తల సమావేశం ఉంది. అంటే ఎవరైతే మెయిన్ క్యాడర్ మీటింగ్ ఉంది, క్యాడర్ మీటింగ్కి అటెండ్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోవటం జరుగుతుంది. కాబట్టి టైమింగ్స్ అవన్నీ కూడా షెడ్యూల్ ప్రకారంగా ఇంకా ఒక రోజు పడుతుంది. కాబట్టి ఇది జరిగే షెడ్యూల్ ఇది పెట్టుకున్నాం. ఇంకా టైమింగ్స్ ఇన్పుట్ అంతా కూడా మళ్ళీ మీతో అందరితో కూడా సంప్రదించి మీ ద్వారా ప్రజలకు కూడా తెలియపరుస్తాం.
ఆర్టీసీ బస్టాండ్లోని హోటళ్లు షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారి శివతేజ తనిఖీలు చేశారు. నాణ్యత లేని గడువు ముగిసిన ఆహార పదార్థాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికులకు ఆర్టీసీ బస్టాండ్లో వస్తువులు పదార్థాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చాలా షాపులకు FSSAI లైసెన్సులు లేవని, షాపుల వారందరూ ఫుడ్ లైసెన్సులు తీసుకొని అమ్మకాలు నిర్వహించాలన్నారు. లైసెన్స్ లేని 10 షాపులకు నోటీసులు జారీ చేస్తున్నామని, లైసెన్సులు తీసుకునే పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒకవేళ కల్తీ టీ పౌడర్ అయితే వెంటనే కలర్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇది బ్రాండెడ్ టీ పొడి కాబట్టి ఏ కలర్ రాలేదు. ఇక్కడ అయినా సరే కంపెనీదే వాడండి. కానీ ఇక్కడే పెట్టుకున్నారు. ఎక్స్పైర్డ్ స్టాక్ అంటే డెడ్ బాడీతో సమానం. నుండి గుడివాడ చీరాల బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది. తయారు చేస్తున్నారు. సరే ఎప్పుడు తయారు చేస్తారు అది అక్కడ పెట్టండి గుర్తింపు అని చెప్పి ప్రజలు కొంటారు మీ దగ్గర. ఇక దాని తప్ప ఇక్కడ నాకు మీ ఆధార్ కార్డు ఇక్కడ మీరు రేట్లు ఎక్కువ అమ్మకండి దయచేసి. అర్థమైందా? మీరు మ్యాక్సిమం ప్రైస్ ఉందో అంతే. దానికి ఒక ఈరోజు గౌరవ జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ గారి ఆదేశాల మేరకు కొన్ని కంప్లైంట్ రావడం జరిగింది. ఆర్టీసీ బస్టాండ్లో ప్రైజెస్ ఎక్కువ చేసి అమ్ముతున్నారు MRP కన్నా అని చెప్పి. దాని తర్వాత లేబుల్ లేకుండా అమ్ముతున్నారు. చాలా ఫుడ్ ప్రోడక్ట్స్ ప్యాకెట్ చేసి చిప్స్ కానీ పులిహోర బాక్సెస్ కానీ ఇలా అమ్ముతున్నారని చెప్పి కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్స్ని ఆధారంగా చేసుకొని ఈరోజు మేము బస్టాండ్ విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్లో ఏం అబ్జర్వ్ చేశామంటే చాలా వరకు షాప్స్కి ఎటువంటి లైసెన్స్ FSSAI లైసెన్సు లేదు. సో అందరూ షాప్ యజమానులకు మేము చెప్పింది ఏంటంటే FSSAI లైసెన్స్ ఖచ్చితంగా మీరు అప్లై చేసుకొని మీరు తెచ్చుకొని పెట్టుకొని నీట్గా అది కస్టమర్కి కనపడేలాగా మీరు డిస్ప్లేలో పెట్టాలి. దాని ప్రకారం మీరు అమ్మాలి. లైసెన్సింగ్ కండిషన్స్ ప్రతిదీ ఫాలో అవ్వాలని చెప్పడం జరిగింది. దానికి సరిపడా ఏదైతే లైసెన్స్ లేదని నోటీస్ ఇస్తామో ఆ నోటీసులు కూడా ఇప్పుడు ఇష్యూ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఏవైతే లేబుల్ లేకుండా ఫుడ్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారో వాటిని మేము కొన్ని ప్రోడక్ట్స్ని సీజ్ చేసి మిస్లేబులింగ్ కింద కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఎవరు కూడా అన్హైజీనిక్ కండిషన్లో ఎటువంటి బిజినెస్ చేయకూడదని చెప్పి వాళ్ళకి హెచ్చరించడం జరిగింది. దానికి సంబంధించిన ఇంప్రూవ్మెంట్ నోటీసెస్ కూడా వాళ్ళకి ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇక మీదట ఎవరైనా సరే బస్టాండ్లో ఏ బస్టాండ్లో అయినా సరే MRP కన్నా ₹1 ఎక్కువ అమ్మినా సరే డిపార్ట్మెంటు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటుంది. కంప్లైంట్స్ వస్తే ఇబ్బంది పడతారు. సో ఎప్పుడు కూడా MRP మించి అమ్మకండి దయచేసి. MRP అనే అంశం ఎవరి పరిధిలో ఉందో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటారు. దీని గురించి మళ్ళీ కంప్లైంట్ వస్తే మళ్ళీ విజిట్ చేస్తాము. ఇప్పుడు మాత్రం ఈ మిస్లేబులింగ్ కింద కేసెస్ ఫైల్ చేయడం జరుగుతుంది. లైసెన్స్ లేదు కాబట్టి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన వితిన్ టైం పీరియడ్లో నోటీసెస్ లైసెన్స్లు వాళ్ళు ఆప్టైన్ చేసుకుంటే మేము దాన్ని క్లోజ్ చేసేస్తాము. ఇది రవిశంకర్ గ్రూప్స్ ప్రతిష్టాత్మకంగా హోటల్ రాడిసన్ రవిప్రియ పేరుతో చదలవాడలో 5 ఎకరాల్లో 5 స్టార్ హోటల్ నిర్మిస్తున్నట్లు రవిశంకర్ గ్రూప్స్ చైర్మన్ కంది రవిశంకర్ తెలిపారు. ఈ నెల 28వ తేదీ ఉదయం 9 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేస్తారని చెప్పారు. ఆంధ్ర రాష్ట్రంలో రాడిసన్ వారి 5 స్టార్ హోటల్ మొట్టమొదటిసారిగా చదలవాడలో నిర్మించడం జిల్లాకే గర్వకారణమన్నారు. 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 151 ప్రీమియం రూమ్స్ నిర్మిస్తున్నామన్నారు. 1250 kV సోలార్ పవర్ సిస్టమ్, 600 మందికి కాన్ఫరెన్స్ హాల్, బ్యాంక్వెట్ హాల్స్, స్విమ్మింగ్ పూల్, ఆధునిక రెస్టారెంట్ లాంటివి నిర్మిస్తున్నట్లు తెలిపారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కందుల దుర్గేష్, గొట్టిబాటి రవికుమార్, డోలాశ్రీ బాలవైరాంజనేయ స్వామి, జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ పాల్గొంటారన్నారు. ఇప్పటికే చదలవాడలోని చతుర్వాటిక ప్రాంగణంలో పండిట్ రవిశంకర్ ఆధ్వర్యంలో హార్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్ ఏర్పాటుకు ఈ మధ్య భూమి పూజ చేయడం జరిగిందన్నారు. దీంతోపాటు ఇంటర్నేషనల్ స్కూలు, విల్లాస్ ఎదురుగా హాస్పిటల్ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. చీరాల, గుంటూరు, నెల్లూరు హైవేకి సుమారు 7 కిలోమీటర్ల దూరం. చీరాల, బాపట్ల, కనపర్తి, సూర్యలంక ముఖ్యమైన తీర ప్రాంతాలు. పర్యాటక ప్రాంతాలకు సమీపంలో 5 స్టార్ హోటల్ ఉండటం విశేషమైన ప్రాధాన్యత లభిస్తుందన్నారు. శుంకర సాయిబాబా, చనపతి రాంబాబు, పిల్లి రాజేష్, కళ్యాణ్ ముత్యాల, కాసాని వాసు తదితరులు పాల్గొన్నారు. మేము 28వ తారీఖున రాడిసన్ హోటల్ 5 స్టార్ హోటల్ మన ఒంగోలులో భూమి పూజకి శ్రీ గౌరవనీయులు నారా లోకేష్ గారు వస్తున్నారు. ఆయన చేతుల మీద భూమి పూజ కార్యక్రమాన్ని చేపిస్తున్నాము. ఈ కార్యక్రమంకి పెద్దలు మినిస్టర్స్ అందరూ 4 మినిస్టర్గా వస్తున్నారు. ఆనం గారు, ఆయన దుర్గేష్ గారు, రవి గారు, స్వామి గారు, వీళ్ళు 4 వస్తున్నారు. ప్లస్ ఎమ్మెల్యేలు అండ్ కార్పొరేట్ చైర్మన్స్ అందరూ వస్తున్నారు. అండ్ అఫీషియల్స్, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళందరూ వస్తున్నారు. మనకి ఇంత పెద్ద హోటల్ రాడిసన్ రావడం అనేది చాలా గర్వకారణం అండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు డైరెక్ట్గా రాడిసన్ హోటల్ అనేది లేదు. రిసార్ట్స్గా ఉంది తప్ప రాడిసన్ హోటల్ అనేది లేదు. అలాంటిది ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్లో ఒంగోలులో అది అలాంటి చదలవాడి దగ్గర గ్రామంలో కడుతున్నామంటే ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం. ఎందుకు కడుతున్నారు అనే ఆలోచన. ఎందుకంటే ఎప్పుడు మనం ఫ్యూచర్ ఆలోచించకపోకుండా మనం చేయలేమండి. ఫ్యూచర్ అనేది ఆలోచించినప్పుడే మనం సక్సెస్ అవుతాం. కానీ తప్ప ఈ రాబోయే రోజుల్లో మన కనపర్తి కూడా బాగా డెవలప్ అయ్యింది. కనపర్తి కూడా మన చదలవాడి నుంచి కనపర్తికి కూడా మనకి డబల్ రోడ్డు వేస్తారన్నారు సీఎం గారు, గౌరవనీయ సీఎం గారు. ఆయన ఆల్రెడీ ఆయన నోటీస్ తీసుకెళ్ళాము. ఆయన డెఫినెట్గా చేస్తారని నమ్మకం ఉంది. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది చాలా ముందు ఉంటారు. నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఏంటంటే రోడ్ల విషయం కానీ ఇది కానీ చాలా ముందుగా స్పీడ్గా ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు కోస్టల్ కారిడార్ ఇది ఏర్పడిన తర్వాత రేపు చాలా ఉపయోగం ఉంటుంది. రాడిసన్ కస్టమర్స్కి ఎప్పుడు నేరుగా ఇక్కడికి వస్తారు. ఎందుకంటే వాళ్ళకి మెంబర్షిప్ ఉంటాయి, వాళ్ళకి అన్నిటి కార్డు సిస్టమ్ ఉండిద్ది, వాళ్ళకి అన్నీ వచ్చే దానికి డిస్కౌంట్ సిస్టమ్ ఉండిద్ది. వాళ్ళకి కంటిన్యూగా 4 సార్లు 3 సార్లు వచ్చినప్పుడే వాళ్ళ కూపన్స్ అనేది ఎక్కువగా ఆప్షన్ పెరిగిద్ది వాళ్ళకి. ఇవన్నీ 151 రూమ్స్ మనకు కడుతున్నాం. ఇలాంటివన్నీ ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ అనేది ఎలివేట్ అవ్వాలంటే ఎప్పుడైనా సరే ఆ క్వాలిటీ దగ్గర ల్యాండ్ ఉండాలి, ల్యాండ్కి దగ్గర రోడ్డు ఉండాలి, రోడ్డు దగ్గర నీరు ఉండాలి, నీరు దగ్గర డ్రైనేజ్ ఉండాలి, డ్రైనేజ్ దగ్గర పవర్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే కస్టమర్ వచ్చారంటే బాగుంటుంది. హైఫై స్విమ్మింగ్ పూల్ ఉండిద్ది. నెక్స్ట్ బ్యాంకెట్ హాల్స్ ఉంటాయి. నెక్స్ట్ బయట అవుట్డోర్ చేసుకున్నానికి 12,000 స్క్వేర్ ఫీట్ బ్యాంకెట్ హాల్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇండోర్ చేసుకున్నానికి 5,000 స్క్వేర్ ఫీట్ ప్రొవైడ్ చేస్తున్నాము. దాంట్లో 600 మంది ఇండోర్ పడతారు. అవుట్డోర్ వచ్చి నీకు 2,000 మంది దాకా పడతారు. నెక్స్ట్ సోలార్ ఫెన్సింగ్ 1250 స్క్వేర్ కేవీ సోలార్ పెడుతున్నాము. ఎందుకంటే ఇదంతా సోలార్ డెవలప్ చేయమని చెప్పి ప్రధానమంత్రి గారు, సీఎం గారు వీళ్ళందరూ, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ చెప్తున్నారు కాబట్టి సోలార్ కూడా మేము పెడుతున్నాము. ఎందుకంటే ఎనర్జీ అనేది ఫ్యూచర్లో ఇంకొకరికి ఇబ్బంది జరగకూడదు మన వల్ల అని చెప్పి అది కూడా పెడుతున్నాము. మెయిన్ ఏంటంటే ఇక్కడి నుంచి మన చదలవాడి నుంచి NH5 అనేది మనకి 7 కిలోమీటర్స్ కరెక్ట్గా 7 నిమిషాల జర్నీ. ఇటు గుంటూరు పోతానికి, ఇటు నెల్లూరు పోతానికి. నెక్స్ట్ 28వ తారీఖున 9 గంటలకి మన భూమి పూజకి లోకేష్ గారు వస్తారు. ఉదయాన్నే బై రోడ్డు అనుకుంటున్నాము. 99% బై రోడ్డుతో వస్తారు. ఇంకా ధృవీకరించలేదు, అది ధృవీకరిస్తారు. అందుకని ఆ రోజు మేజర్గా అందరూ వస్తారు. జనం వచ్చినప్పుడు కొంతమంది మనకి మేజర్గా రాగలరు. మన నారా లోకేష్ గారు మీడియా పాయింట్ని మేము అడిగాం. మీ అందరూ పర్సనల్గా మాకెంతో ర్యాపో ఉన్నారు కాబట్టి మీ అందరికీ నాకు నమస్కారం పెడుతున్నాను. అందరూ దయచేసి మీరు మా దగ్గరికి వచ్చి ఆశీర్వదిస్తే మాకెంతో అభిమానం పడింది. విద్యార్థుల్లో సామర్థ్యాన్ని పరీక్షించేందుకు లెర్నింగ్ అసెస్మెంట్ పరీక్ష సక్రమంగా నిర్వహించాలని, అశ్రిత పక్షపాతానికి తావివ్వకుండా సజావుగా నిర్వహించాలని డీఈఓ రేణుక తెలిపారు. ప్రకాశం భవనంలో ఎంపిక చేసిన పాఠశాల సబ్జెక్టు ఉపాధ్యాయులు, ఎంఈఓలకు SLAS 26 పరీక్ష నిర్వహణపై ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
విద్యార్థుల సామర్థ్యం పెంచేలా నిబద్ధతతో పనిచేయాలని రేణుక అన్నారు. ఈ నెల 28వ తేదీ నుండి 5, 7, 9 తరగతుల విద్యార్థులకు నిర్వహించే పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలన్నారు. చదువుల సామర్థ్యంలో మంచి ఫలితాలు సాధించాలన్నారు. పిల్లలు హాజరుపైన ఉపాధ్యాయులు ప్రైవేటు యాజమాన్యాల మాదిరిగా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ ఏడాది పాఠశాల ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు పిల్లలు రాని పరిస్థితి కొన్ని చోట్ల ఉందన్నారు. SLASను చాలా బాధ్యతగా చేయాలన్నారు. పిల్లల సామర్థ్యాలు ఎలా ఉన్నాయనేది తెలుసుకుంటే ఇంకా వారిలో ఎలాంటి మార్పులు చేయాలనే దానిపై దృష్టి పెట్టవచ్చన్నారు. జిల్లాలో 2 మండలాలు మినహా మిగిలిన అన్ని మండలాల్లోని 178 పాఠశాలల్లో అసెస్మెంట్ నిర్వహించడం జరుగుతుందన్నారు. స్టేట్ లెర్నింగ్ అసెస్మెంట్ను చాలా బాధ్యతగా నిర్వహించాలన్నారు. ఉప విద్యాశాఖ అధికారి రంగయ్య, DCEB సెక్రటరీ M. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మనం CRPలకి ఇస్తున్నాము. అలాగే కొన్ని స్కూల్స్లో CRPస్ కాకుండా వాళ్ళ స్కూల్కి చెందని వేరే అంటే అన్బయాస్డ్గా ఇంపార్షియల్గా మనము చేసే క్రమంలో వేరే టీచర్కి దాన్ని మ్యాప్ చేయడం కూడా జరిగింది. ఆల్రెడీ ఆ ప్రాసెస్ అంతా స్టేట్ ఆఫీస్ వాళ్ళే చేసి మనకి ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మీరందరూ ఇక్కడ ఓరియంటేషన్లో హాజరవుతున్నారు. అందరూ కూడా అటెన్షన్తో విని ఉంటారు అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ వస్తే కూడా మీరు వెళ్ళే ముందరే ఒకసారి చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే రోజు ఆ స్లాష్ ఎగ్జామ్ ఏదైతే చేస్తామో స్టేట్ లెర్నింగ్ అసెస్మెంట్ సర్వే అనేది మనం ఇప్పుడు చేస్తున్నాం. దీంట్లో ఎక్కడైనా మీకు డౌట్స్ వచ్చినా అడగండి. ఎగ్జామినేషన్ కూడా చాలా పకడ్బందీగా ఒక పబ్లిక్ ఎగ్జామ్ని చేస్తున్నప్పుడు ఎలాంటి సీరియస్నెస్ మనం చేస్తామో అలా చేయాలి. ఏదో చాలా విచ్చలవిడిగా అక్కడ కూర్చోబెట్టి టీచర్లే డిక్టేట్ చేస్తున్నారు, పిల్లలకంతా కూడా ఆన్సర్స్ రెడీ చేయించి రాయిస్తున్నారు, అలాంటి ఫీడ్బ్యాక్ అనేది రావడానికి వీల్లేదు. ఎందుకంటే పిల్లలకి మంచి చేసే క్రమంలో వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ లెర్నింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, పిల్లలకి మ్యాథ్స్లో కానీ లాంగ్వేజ్లో కానీ లిటరసీ కానీ న్యూమరసీలో కానీ వాళ్ళ సామర్థ్యాలు ఎలా ఉన్నాయని మనం మదింపు చేస్తున్నాం. కాబట్టి అది అన్బయాస్డ్గా చేయాలి. ఈ శాంప్లింగ్ విధానం ద్వారా అది అందరి పిల్లలకి చేయము, బట్ కొన్ని ప్లేసెస్లో తక్కువ రోజుల చోట మేబీ ఆల్ స్టూడెంట్స్ విల్ బి కవర్డ్. అలా చేయండి. దీని ద్వారా ఇంకా ఏం చేస్తే ఏ ఏరియాలో వీళ్ళు సరిగా పర్ఫామ్ చేయలేకపోతున్నారు, దీంట్లో ఇంకా ఎలా చేస్తే వాళ్ళు బెటర్గా లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేయొచ్చు అన్న దాని మీద ఇది జరుగుతుంది. కాబట్టి చాలా అన్బయాస్డ్గా ఇంపార్షియల్గా మనం కళాకారులకు పుట్టినిల్లు అయిన ఒంగోలులో ఆడిటోరియం నిర్మించాలని CPI రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. నెల్లూరు బస్టాండ్ వద్ద ఆడిటోరియం స్థలాన్ని రిలయన్స్ సంస్థకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. నెల్లూరు బస్టాండ్ ఆడిటోరియం స్థలం నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఒంగోలులో కళా ఆడిటోరియం లేకపోవడం దుర్మార్గమని ఈశ్వరయ్య అన్నారు. ఉన్న స్థలాన్ని రిలయన్స్ సంస్థకు అప్పగించే ప్రయత్నాన్ని విరమించుకోవాలన్నారు. ఆడిటోరియం నిర్మాణం మీకు సాధ్యం కాకపోతే CPI ఆధ్వర్యంలో జోలెపట్టి వచ్చిన డబ్బులతో తామే నిర్మిస్తామని స్పష్టం చేశారు. CPI జిల్లా కార్యదర్శి ఆర్ వెంకట్రావు, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రజానాట్య మండలి నేతృత్వంలో రాష్ట్ర వ్యాపితంగా మార్పు కావాలి, మార్పు రావాలి, జరూరీ బదలావో అనేటువంటి కార్యక్రమం పేరుతో కళాకారుల యొక్క జీవన విధానం పైన, అదేవిధంగా కళారంగానికి జరుగుతున్నటువంటి నిర్లక్ష్యం పైన కళాకారులందరితో కలిపి ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలతో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఇక్కడ ఒంగోలులో ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఎందుకంటే దాదాపు 70-80 సంవత్సరాల కాలంగా ఉన్నటువంటి పాత రోటరీ క్లబ్ వారిచ్చి దానం చేసి ఈ ఒంగోలు నగరంలో పెద్ద ఎత్తున కళారూపాలన్నీ కూడా ప్రదర్శించబడాలి, దానికి ఒక ఆడిటోరియం నిర్మాణం చేపట్టాలని చెప్పేసి పెద్దలందరూ కూడా భావించారు. కానీ పెద్దల పుణ్యాన బావి తొగిస్తే ఏది అంటాం, తెలుగులో ఒక సామెత ఉంది, కొడుకు పుణ్యాన బావి తొగిస్తే వచ్చిన తర్వాత పూడిపేచారనేటువంటిది ఏదైతే సామెత ఉందో అట్లా తండ్రి పుణ్యాన బావి తొగిస్తే కొడుకు పుణ్యాన పూడేచారని చెప్పి అప్పుడు పెద్దవాళ్ళంతా కూడా చాలా ఉన్నతంగా ఆలోచించి కళాకారులకు ఒక ఆడిటోరియం ఉండాలని చెప్పి భావించారు. కానీ నేడు ఉన్నటువంటి పాలక వర్గాలు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఎక్కడెక్కడ ఖాళీ భూములు ఉన్నాయి, ఆ ఖాళీ భూములపైన ఎలా కన్ను వేయాలి, వాటి ఎలా కబ్జా చేయాలి, కబ్జాకు సాధ్యం కాకపోతే ఎట్లా కార్పొరేట్ కంపెనీలకు అప్పగించాలి. మార్కాపురం జిల్లా పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును ఈ నెల 31వ తేదీన సీఎం చంద్రబాబు ప్రారంభించనున్న నేపథ్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ విజయ సునీత, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు ఏర్పాట్లను పరిశీలించారు. గంటవానిపల్లి వద్ద ఫీడర్ కెనాల్ పనులతో పాటు సీఎం జలహారతి ఇచ్చే కృష్ణా జలాలను విడుదల చేయనున్న ప్రాంతాన్ని పరిశీలించారు.
పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేసి సీఎం పర్యటనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. సీఎం పర్యటన విజయవంతంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పడే రోడ్డు మొత్తం 2 వీలర్స్ అది మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. మినిస్టర్స్ అవుట్రీచ్ ప్రోగ్రాంలో భాగంగా కర్నూలు జిల్లా మంత్రాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కలిసి మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమించాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా జీవించాలని ప్రార్థించారు. కర్నూలు ఎంపీ బస్తి నాగరాజు, ఎమ్మెల్యేలు బివి జయనాగేశ్వర్ రెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేందర్ రెడ్డి, కూటమి నాయకులు పాల్గొన్నారు. పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ సెప్టెంబర్ 7వ తేదీ విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద జరగనున్న మహాధర్నాలో జిల్లా నుండి పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొనాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు మల్లయ్యలింగం భవన్లో రైతు సంఘాల నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పమిడి వెంకట్రావు, కార్యదర్శి జయంతిబాబు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు హనుమారెడ్డి, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కోడూరి హనుమంతరావు, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి లలితకుమారి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పిన ధరలతో కొనుగోలు చేసే పని అయితే రైతులు కోలుకోలేని దెబ్బతింటారు. ఎంత కోలుకోలేని దెబ్బ అంటే ఈ సంవత్సరపు అప్పులు రాబోయే 2-3 సంవత్సరాలు కూడా తీర్చుకోలేరు. అంతకంటే ఈ ప్రభుత్వం చేసినటువంటి దుర్నీతిని, ఏ పొగాకైనా కేజీకి 200 రూపాయలు తక్కువ లేకుండా కొనుగోలు చేయాలనేటటువంటి నిర్ణయాన్ని హఠాత్తుగా మార్చుకుని కార్పొరేట్ ఊడిగం చేసే 110 రూపాయల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించేందుకోసం సెప్టెంబర్ నెల 7వ తేదీన విజయవాడ ధర్నా చౌక్లో కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్ణయించాము. ఆ ప్రకారము రైతాంగాన్ని కదిలించి ఇవాళ రైతాంగం ఆమోదం తీసుకున్నాం. పొగాకు పంటకు సంబంధించి సంవత్సరం తీవ్రంగా ధరలు తగ్గిపోయినాయి. రైతులు బ్యారన్కి వచ్చి దాదాపు 5 లక్షలకు పైగానే నష్టపోయే పరిస్థితి ఉంది. గత 3 నెలలుగా రైతు సంఘాల ఎస్కేఎం పేరుతోటి వివిధ రూపాల్లో ప్రభుత్వం దృష్టికి ఈ సమస్య యొక్క తీవ్రతను తీసుకురావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందించినట్లు కనపడ్డారు. చర్చలు, సమీక్షలు జరిగినాయి, కానీ రైతులకు కావాల్సిన స్పష్టమైన హామీ అయితే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి రాలా. రైతు సంఘాలకు ఒకే సింగిల్ డిమాండ్, 1000 కోట్లు డబ్బులు కేటాయించండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ద్వారా పొగాకును కొనుగోలు చేయండి, తద్వారా మార్కెట్లో రేటు పెరిగి రైతులకు ఎంతో కొంత మేలు జరిగింది అనేది రైతు సంఘాలుగా మేము అభిప్రాయపడతాం, తెలియజేస్తా ఉన్నాం.
కానీ దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వం కేజీకి 10 రూపాయలు ఇస్తా, 50,000 వడ్డీ లేని రుణం ఇస్తా, 2 సంవత్సరాలు తీర్చుకుంది. కేజీకి సరాసరి 250 నిర్ణయించాలని, అలానే ప్రభుత్వ రంగ సంస్థల్ని రంగంలోకి దింపి 1000 కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1000 కోట్లు కేటాయించి రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాన్ని మెడల వంచలేని దశలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సరాసరి 200 అన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ 200 కూడా లేదు. ఇప్పుడు 160, 170 పడుతుంది. ఇది రైతాంగాన్ని ఆత్మహత్యల వైపు నెట్టేసే విధానాలే ఇవి. నో బిడ్లు అన్నారు, నో బిడ్లు తగ్గిస్తున్నారు, మళ్ళీ పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ విధంగా రైతాంగం ప్రభుత్వం 1000 కోట్లు కేటాయించకుండా, ప్రభుత్వ రంగ సంస్థలని రంగంలోకి దింపకుండా కుంటి సాకులు చెబుతూ గడుపుతున్న ఈ విధానాలని ఎస్కేఎం తీవ్రంగా ఖండిస్తుంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఈ రంగంలో మోనోపలిగా ఉన్న ఐటీసీ యొక్క కార్పొరేట్ సంస్థ యొక్క విధానాలని బట్టబయలు చేసే విధంగా రేపు 7వ తేదీ సెప్టెంబర్ 7వ తేదీ విజయవాడలో ధర్నా చౌక్లో జరుగు మహాధర్నాకి పొగాకు రైతాంగం అందరూ ఈ ప్రభుత్వాన్ని నిలవేసే వైపు ఐక్యంగా సంఘటితంగా ముందుకు సాగాలని విజ్ఞప్తి. బిందేశ్వర్ ప్రసాద్ 108వ జయంతి వేడుక ఒంగోలు బీసీవై పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. బీసీవై జిల్లా అధ్యక్షులు చల్లాహరి, బీసీవై పార్టీ నాయకురాలు మీసాల సామ్రాజ్యం, సంతనూతలపాడు కన్వీనర్ తోకల వెంకట రమణయ్యలు పాల్గొని బిందేశ్వర్ ప్రసాద్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. బీసీల అభ్యున్నతి కోసం బిందేశ్వర్ ప్రసాద్ చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. పలువురు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మా భారత చైతన్య యువజన పార్టీ తరఫున బీపీ మండల గారికి ఇవాళ జయంతి జరగడం జరిగింది. ఇవాళ జయంతి చేయడం జరుగుతున్నది. బీపీ మండల గారు మా పితామత బీపీ మండల గారికి ప్రతి కార్యక్రమంలో బీసీలకి రిజర్వేషన్ చట్టసభలో కానీ బీసీ మహిళా రిజర్వేషన్ కానీ ఏదైనా ఆయన ఉద్యోగాలు కానీ అవన్నీ ఆయన ఆశయాలకి మేము ఈరోజు ఆయన బీపీ మండల్ గారి జయంతి మేము బీసీవై పార్టీ తరఫున జయంతి జరుపుకోవడం మాకు చాలా మంచి విధానంగా ఉన్నది. మా పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్రరావు గారి పిలుపు మేరకు మేము అందరం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కలిసి పార్టీ ఆఫీసులో బీపీ మండల్ గారి జయంతిని విజయవంతంగా నిర్వహించారు. మా జాతీయ నాయకులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు బిందేశ్వర ప్రసాద్ గారి 81వ జయంతి జరుపుకుంటున్నాము. బిందేశ్వర ప్రసాద్ గారు భారతదేశంలోనే స్వతంత్రం వచ్చిన నాటి నుండి స్వతంత్రం తదనంతరము అణగారిన వర్గాలు బీసీలకు ప్రధానంగా ఆయన పోరాటం చేసి 27% స్థానిక సంస్థల రిజర్వేషన్లు, విద్య, ఉపాధి కల్పించాలని పోరాటం చేసినటువంటి మహానుభావుడు. ఆయనకి ఈరోజు జయంతి. వేటపాలెం మండలం పొట్టి సుబ్బయ్యపాలెం సముద్ర తీరంలో అలల తాకిడికి శివలింగాలు, ఇతర విగ్రహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. అయితే ఇవి సముద్రం నుండి కొట్టుకొచ్చినవా లేక భూమిలో ఇంతకాలం ఇసుక కింద ఉండి ఇప్పుడు బయటపడ్డాయా అన్నది అధికారులు, పురావస్తు నిపుణుల పరిశీలనతోనే స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు. పాఠశాల విద్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు 120 రోజుల జ్ఞానజ్యోతి ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. బాలుర ఉన్నత పాఠశాలల్లో కార్యకర్తలకు డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై అవగాహన కల్పించారు.
డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా చిన్నపిల్లలకు చదువును ఎంతో సులభంగా ఆసక్తికరంగా ఎలా చెప్పవచ్చో వివరించారు. దీక్ష, వాట్సాప్, నిపుణ్ భారత్, NCF 2022 వంటి డిజిటల్ ప్లాట్ఫామ్ల అవసరం, ప్రాముఖ్యత, వాటి విభాగాల గురించి స్లైడ్స్ రూపంలో స్పష్టంగా తెలియజేశారు. కంటెంటు, సాంకేతికతను సరిగ్గా ఉపయోగించుకోవటం వల్ల పిల్లలు నిత్య జీవితంలో విద్యను మెరుగ్గా వినియోగించుకోగలరన్నారు. చదువు కేవలం సర్టిఫికేట్లకు పరిమితం కాకుండా నిత్య జీవితంలో ఉపయోగపడే జ్ఞానాన్ని అందించడమే విద్య అసలైన లక్ష్యమన్నారు. కంటెంట్ లేకపోతే విద్యార్థులు చిన్న చిన్న ఉద్యోగాలు లేదా వృత్తులకే పరిమితం అవుతారని, మంచి కంటెంటు, నాణ్యమైన విద్య అందిస్తే విదేశాల్లో ఉన్నత స్థాయి అవకాశాలను సాధించవచ్చని స్పష్టం చేశారు. ఏంటంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా అంగన్వాడీ వర్కర్స్ ఉన్నటువంటి టీచర్స్ విద్యార్థులకి ఎలా చెప్పాలి, హౌ టు టీచ్ అండ్ హౌ టు లెర్న్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. అది ఈరోజు కంటెంట్. అసలు డిజిటల్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి, దానికి విజన్ ఏంటి, దాని అవసరం ఏంటి, దాంట్లో ఉన్న రకాలేంటి, దేన్ని ఎలా ఉపయోగిస్తే పిల్లాడికి మనం ఈజీగా చెప్పచ్చు. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అండ్ హౌ టు యూజ్ ఇన్ ద అంగన్వాడీ సెంటర్స్ అని ఆ కాన్సెప్ట్ మాకు దాదాపు ఒక 25-30 పేజెస్ దీని మీద వివరంగా ఇచ్చాడు. దాన్ని మేము స్లైడ్స్ రూపంలో కూడా పీపీటీలో కూడా చెప్పేసి రాష్ట్ర అగ్రికల్చరల్ మిషన్ డైరెక్టర్గా నాగినేని రామకృష్ణను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ అధిష్టానానికి, ముఖ్య నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన సీఎం చంద్రబాబు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, విద్యాశాఖ మంత్రి లోకేష్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలోనే కొనసాగుతూ ఎక్కడా రాజీ పడకుండా పనిచేశానని రామకృష్ణ తెలిపారు. పార్టీ ప్రారంభంలో సభల నిర్వహణ, ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. సర్పంచ్గా, మండల పార్టీ అధ్యక్షుడిగా, నియోజకవర్గ కోఆర్డినేటర్గా, మార్కెట్ యార్డ్ చైర్మన్గా, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడిగా పలు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించానన్నారు. తన సుదీర్ఘ సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఈ బాధ్యతను అప్పగించిందని, తనకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్ర రైతు సంక్షేమానికి, అగ్రికల్చరల్ మిషన్ బలోపేతానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ డైరెక్టర్గా నియమిస్తూ ఈరోజు నాకు ఉత్తర్వులు రావటం, జీవో రావటం జరిగింది. దీనికి కృషి చేసిన గౌరవ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. అయితే గత పార్టీ 1982 మార్చి పార్టీ ప్రకటించినప్పుడు నేను చరాల కాలేజీలో, విఆర్ఎస్ వైరన్ కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్గా ప్రెసిడెంట్గా పనిచేస్తున్న సమయంలో ఆ రోజు నలభరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, యలమంచిల శివాజీ గారు అక్కడికి రావడం, సభ ఏర్పాటు చేయటం, మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ ప్రకటించిన 20 రోజుల తర్వాత ఆ సభలో పాల్గొనటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే స్టాండ్ మీద ఎక్కడా కూడా రాజీ పడకుండా పార్టీ కోసం పనిచేస్తూ వచ్చాను. అద్దంకిలో అత్యంత రద్దీగా ఉండే బంగ్లా రోడ్డులో అడ్డగోలు పార్కింగ్ సమస్య తీవ్ర రూపం దాల్చింది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న బ్యాంకులు, ప్రైవేటు ఆసుపత్రుల వద్దకు వచ్చే సందర్శకులు తమ వాహనాలను అడ్డదిడ్డంగా నిలిపివేయడంతో నిత్యం వాహనదారులు అవస్థలు పడుతున్నారు. అదే దారిలో ఉన్న పాఠశాలలకు విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అడ్డదిడ్డంగా నిలిపిన వాహనాల మధ్య నడవటం ప్రమాదకరంగా మారింది. ఇక్కడికి వచ్చే రోగులు, వినియోగదారులకు సరైన పార్కింగ్ సదుపాయాలు కల్పించకపోవడంతో వాహనాలను రోడ్లపైనే పార్కింగ్ చేస్తున్నారు. దీంతో తరచూ ట్రాఫిక్కు అంతరాయం కలుగుతూ పాదాచారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను నివారించేందుకు పోలీసులు, మున్సిపల్ యంత్రాంగం తగు చర్యలు చేపట్టాలని ప్రజలు, విద్యార్థులు కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
ఈ నెల 28న మంత్రి లోకేష్ ఒంగోలులో పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు, భూమి పూజ చేస్తారన్న ఎమ్మెల్యే దామచల జనార్దన్. పర్యటనను విజయవంతం చేయాలని పిలుపు. ప్రకాశం బస్టాండ్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు, లైసెన్స్ లేని షాపులకు నోటీసులు జారీ చేసిన అధికారి శివతేజ. ఈ నెలాఖరున వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. ఏర్పాట్లు పరిశీలించిన మార్కాపురం కలెక్టర్ విజయ్ సునీత, పలువురు అధికారులు. డి న్యూస్లో నేటి మాట. చెట్టు గొప్పతనం దాని ఎత్తులో ఉండదు, అది ఎంతమందికి నీడనిచ్చిందనే దానిపైనే ఉంటుంది. మనిషి కూడా అంతే. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.